ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇచ్చారో చెప్పడానికి ఈ సభను వినియోగించుకున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతికి భరోసా ఇస్తూ అది దేశంలోనే జీడిపి గ్రోత్ అంటే రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తానంటున్నారు చంద్రబాబు. ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడంలో సిద్ధహస్తుడు, చేయగలడు. ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది. అది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ జీడిపి ఏ స్థాయికి ఎదుగుతుందో నా అంచనాలు నేను వేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రాష్ట్రాల్లో రేణిగుంట నాయుడుపేట లాంటి హైవేని సెట్ చేయడం ద్వారా తిరుమలకి వేగంగా దర్శనం అయ్యేందు కోసం కేంద్రం ఏర్పాటు చేసిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ కలలు కన్నటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. పవను బాబు నేను కలిసి అని మోడీ చెప్పుకొచ్చారు. 2009-14 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో రైల్వేలకి కేవలం 900 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడితే విభజిత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల రూపాయలు రైల్వేలకు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు.